హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారండి? నేను చాలా బాగున్నాను. ఈ రోజు వచ్చేసి వీడియో ఏమంటే చూడండి, రెండైతే ప్లెయిన్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేశాను ఫ్రెండ్స్. కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేశాను. ఒక బ్లౌజ్కి అయితే నేను హెమ్మింగ్ చేశాను, ఈ బ్లౌజ్కి. ఇంక ఈ బ్లౌజ్కి అయితే చేయలేదు. అలాగే ఇంకొకటి లైనింగ్ బ్లౌజ్ని అయితే కటింగ్ చేశాను, కానీ ఇంక ఇది స్టిచ్చింగ్ అనేది చేయలేదండి. కటింగ్ అయితే చేశాను కానీ ఇంకా స్టిచ్చింగ్ అనేది అయితే చేయలేదండి. ఉపాధి పనికి వెళ్ళి వచ్చిన తర్వాత నేను స్టిచ్చింగ్ చేసి చూపిస్తున్నాను. ఇవైతే పొద్దున్నే పంపించేసాయి. హెమ్మింగ్ అయితే చేశానండి. చెమటలు పెట్టేసి ఇంట్లో స్టిచ్చింగ్ చేస్తున్నానేమో అస్సలు అవ్వట్లేదండి, చాలా అసలు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది, 9:05 అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇవి నైటీలు అయితే ఇవి కరెక్ట్ గా వాళ్ళ నైటీ అయితే ఎంత ఉందో ఆది నైటీ తోటి, అదే కొలత నైటీ తోటి అయితే నేను ఈ నైటీని అయితే స్టిచ్చింగ్ చేయాలండి. ఇప్పుడు ఇచ్చేసి స్నానం చేసి కొంచెం భోజనం చేయాలండి. ఈ స్టిచ్చింగ్ అనేది ఇవి కరెక్ట్ గా మనం వాళ్ళు మెజర్మెంట్ అయితే ఏమి ఇవ్వలేదు, నాకు నోటితోటి చెప్పేసి వెళ్ళిపోయారండి ఏది ఎంత కావాలన్నది. ఈ స్టిచ్చింగ్ ఎలా చేయాలి, అలాగే మనకి ఈ నైటీలకి ఎంత పొడవు వస్తాయి కదా, మనకి షేప్ చూడండి ఇలా షేప్ ఇస్తాడు కదా, ఈ విధంగా ఈ చుట్టూరు కూడాను చుట్టుదేరుగా ఎక్కడెక్కడైతే కుట్లు ఉంటాయో ఇలా బ్లాక్ కలర్ లేస్ ఇచ్చాడు కదా, ఈ లేస్ ఉన్న దగ్గర నుంచి మనం స్టిచ్చింగ్ అనేది చేసుకురావాలండి. ఎక్కడ కూడా ఇడిచిపెడతా లేదు. నైటీ మొత్తం కుట్లు వేసుకోవాలి, మనం షేప్ తీసుకోవాలి, చివర అంచు మడతేసుకోవాలి. అలాగే ఈ హ్యాండ్స్ కూడాను పొడుగు అయితే తీయమని చెప్పలేదు. హ్యాండ్ అయితే కొంచెం ఇక్కడ చివర మనకు పట్టీలాగా ఇచ్చాడు కదా, కొద్దిగా ఒక రంగులానికి అయితే మడత పెడదాము. స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో మన వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబర్ చేసుకోవడం మాత్రం మర్చిపోండి ఫ్రెండ్స్. వీడియోలోకి తెలిపదాము. ఇదిగోండి ఫ్రెండ్స్, చూపిస్తున్నాను. అది నైటీ ఏమి ఇవ్వలేదు కదా నాకు. ఈ కలర్ అయితే దారపురీలు కూడా పెట్టేశా నేను. ఈ నైటీని నేను ఫస్ట్ చూడండి, ఈ నెక్క ఎంతైతే ఉందో ఈ నెక్క ఫస్ట్ స్టిచ్చింగ్ అనేది వేసుకొచ్చాను. చంకల వరకు వేసుకొస్తాను. ఇలాగా మనకి చంక ఇదంతా చుట్టూరు కూడాను ఇలా ఇది ఎంతైతే ఉందో మొత్తం చుట్టుదిరిగా బ్యాక్ ఫ్రంట్ కూడా వేసుకొచ్చేయాలండి. నేనైతే వేసుకొచ్చేస్తాను. చూడండి, ఫస్ట్ అయితే ఇక్కడ దగ్గర నుంచి పెట్టేస్తున్నాను. ఈ చివర బ్యాక్ పార్ట్ ఇది మనకి ఇది ఇస్తాడు కదా డిజైన్ అనేది, ఇక్కడ ఒక కుర్చీ అనేది ఇస్తాడు కదా ఫ్రిల్స్ పెట్టి, ఇది ఫ్రంట్ అండి, ఇది బ్యాక్. ఈ బ్యాక్ ఫస్ట్ నెక్ దగ్గర నుంచి పట్టేస్తాను. చూడండి, ఇలా మనకి ఇలా రివర్స్ వేసుకుని క్లాత్ ని ఇలా ఈ విధంగా స్టిచ్ చేసుకొచ్చేయాలండి. మొత్తం ఇక్కడికి ఫ్రంట్ నెక్ అండి ఇది. ఈ నెక్ నేను ఇక్కడ మార్క్ పెట్టి గీసాను కదా, చూసారు కదా. ఇక్కడికి ఇలా తెచ్చేసి దీన్ని పైకి లేపి చూడండి, ఈ చంక వరకు కుట్ట అనేది ఈ సైడ్ ఇలాగా మనకి ఇలా ఉంటాయి కదండి చంకల దగ్గర, ఇలాగా ఈ సైడ్ అనేది ఇలాగా ఇలా దీనిపైన స్టిచ్ అనేది వేసుకొచ్చేద్దాము ఫ్రెండ్స్. ఇలా వేసుకుంటే ఏమైందంటే మనకి నైట్ చిరిగిపోయేంత వరకు కూడా కట్టుకుని తిరగొచ్చండి. ఎందుకంటే ఇలా గాని మనం కుట్లకి ఫ్రంట్కి బ్యాక్కి చంకల వైపు మొత్తం కూడాను స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ వస్తే మనకి ఇక ఎప్పుడు కూడా ఎన్నిసార్లు దీన్ని మనం ఉతుక్కున్నా గానీ కుట్లు అనేది ఊడిపోవండి. నైటీకి వచ్చి 25 రూపీస్ 30 రూపీస్ అలా తీసుకుంటాం. ఎందుకంటే ఈ నైటీకి అంత పని ఉంటుంది. ఒక నార్మల్ బ్లౌజ్ అనేది ఇలాంటి బ్లౌజులు అనేది ఒక స్టిచ్ చేసేయచ్చండి. ఈ నైటీని మొత్తం క్లియర్ గా మనం స్టిచ్చింగ్ అనేది చేసి వాళ్ళకి అప్పచెప్పేటప్పుడు మనకు 30 రూపాయలు ఇస్తాక అంత బాధపడతారు. కానీ ఇలాంటి బ్లౌజ్ అనేది ప్లెయిన్ బ్లౌజ్ అనేది ఒక్కటి అనేది స్టిచ్ చేసుకొచ్చండి, ఈజీగా 70 రూపాయలు వస్తాయి నాకైతే. ఎందుకంటే ప్లెయిన్ బ్లౌజ్ ని 70 రూపీస్ తీసుకుంటున్నాను నేను. చూడండి, దీన్ని ఇప్పుడు ఇలా సూది ఇలా ఉంచేసి పాదాన్ని పైకి లేపి మళ్ళీ రివర్స్ వెనక్కి వేసుకొచ్చేయాలండి.
ఫ్రంట్ అండి. ఇది ఫ్రంట్ దగ్గర కూడా ఇలా బ్లాక్ కలర్ లో మనకి లేస్ అనేది ఇస్తాడు కదా, గోట్ లాగా ఇస్తాడు కదా, గోట్ మీద కూడా ఇలాగ స్టిచ్ అనేది చేసుకుంటూ వచ్చేయాలి. చూడండి, నేనైతే నైటీని ఎక్కడ కూడాను ఫ్రంట్ బ్యాక్ స్టిచ్చింగ్ అయ్యే వరకు కూడాను రివర్స్ అనేది వేయనండి. ఇలాగ మెయిన్ క్లాత్ మీద ఉండగానే లోపల నుంచి వేస్తాం. చూడండి, ఈ చివరికి ఇప్పుడు ఈ కింద క్లాత్ ని ఇలా పైకి లేపుకుంటూ చూడండి, ఇలా పైకి లేపుకుంటూ, ఎందుకంటే ఈ కుట్లు మన కింద క్లాత్ కి పైన క్లాత్ కలిపి పడిపోతాయి. ఇలా చూసుకుని ఇలా ఉంచుకోవాలండి. చూసుకుని ఇలా స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. చూడండి, మనకి క్లాత్ ఎటు కావాలంటే అటు తిప్పుకుంటూ సూది దింపుకుని పాదం పైకి లేపి ఎటు కావాలంటే అటు తిప్పుకుంటూ ఇంకా వేసుకురావాలండి. ఇలా ఇప్పుడు రివర్స్ వేసుకెళ్ళి మళ్ళీ వెనక్కి రివర్స్ వచ్చేద్దాము. రివర్స్ వేసి చూడండి, ఇప్పుడు ఫ్రంట్ దగ్గర ఇక్కడ మనకి 2 బద్దులు లాగా ఇస్తాడు కదా, ఫస్ట్ అయితే వేసేస్తాను ఇక్కడ. ఇప్పుడు దీనిపైన వేసుకొద్దామండి. మనకి ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఎన్ని కుట్లు ఉంటే అన్ని కుట్లు అలా వేసుకొని వచ్చేయాలండి. చూడండి, ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ కింద ఇక్కడ పైన బద్దు దగ్గర ఇక్కడ, అలాగే ఇక్కడ ఈ 2 బద్దులకి అయిపోయింది. చూడండి, ఇటు సైడ్ మొత్తం కుట్లు అనేది వేసుకొచ్చేసేస్తాను స్టిచ్చింగ్ అనేది ఇటు సైడ్. ఇప్పుడు ఫ్రంట్ అయిపోయిందండి. ఇక్కడ కుచ్చు అనేది ఇచ్చాడు కదా, ఇక్కడ ఫ్లవర్ లాగా మనకి ఈ ఫ్లవర్ మీద నుంచి కూడా ఒక స్టిచ్ అనేది వేసుకొద్దామండి. ఇలా వేసి రఫ్ చేసేసి దీనిపైన ఈ కుచ్చు దగ్గర రఫ్ చేసేసి మనం వెనక్కి మళ్ళీ ఇలా క్లాత్ ని సూది దింపేసి పాదం పైకి లేపి మనకి మన వైపుకి క్లాత్ ని అలా తెచ్చేయాలండి. చూడండి, ఇక్కడ కూడా ఇలా అయిపోతే ఏమైందంటే ఇప్పుడు మనకి ఫ్రంట్ ఏది బ్యాక్ ఏది అనేది తెలిసేది అర్థానికి అయితే ఇదేనండి. దీన్ని బట్టే మనం నైటీని వేసుకునేటప్పుడు చూసుకుంటాము, ఫ్రంట్ ఎటు ఉంది బ్యాక్ ఎటు ఉంది. హాల్ ఇది కానీ ఊడిపోయిందంటే ఫ్రంట్ కి బ్యాక్ కి తేడా తెలవదండి. అందుకే దీనిపైన నుండి కూడా ఒక స్టిచ్ అనేది రఫ్ చేసేస్తాం అనుకో, ఈ నైటీతో పాటు ఇది ఎన్నాళ్ళు ఉంటుంది అన్నాళ్ళు ఇది కూడా ఉండిపోవాలండి. ఈ ఫ్లవర్ కూడా ఇప్పుడు ఫ్రంట్ అయితే అయిపోయింది, బ్యాక్ కి తీసేస్తాను. వేసేసి నేను బ్యాక్ వేసేటప్పుడు అయితే చూపిను, సైడ్ లో అయితే ఏ విధంగా స్టిచ్ చేస్తాను, అలాగే చివరి అంచులు వచ్చేసి మడత పెట్టి ఎలా వేస్తాను చూపిస్తాను. చూడండి, ఇదిగోండి అలా రఫ్ ఇచ్చేసి ఇందాక ఫస్ట్ సైడ్ నేను ఎలా అయితే వేసానో బ్యాక్ చేసి అదే విధంగా ఇలా కూడా వేసుకొచ్చేయాలండి. బ్యాక్ అంతా ఇలా వేసుకొచ్చేస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి బ్యాక్ వేసాను, ఇప్పుడు ఫ్రంట్ కి ముందే వేసాను, బ్యాక్ కి తర్వాత ఇప్పుడు వేసాను. ఇప్పుడు ఈ నైటీని రివర్స్ చేసేసి సైడ్ మనకి ఇలాగా చూడండి ఫినిషింగ్ అనేది ఇవ్వాలండి. నైటీకి షేప్ ఇవ్వకపోతే డబ్బా లాగా ఉండి మనకి షేప్ అనేది తెలవదండి. షేప్ ని ఎలా వేస్తాను చూపిస్తాను. చూడండి, ఇలా వెనక్కి రివర్స్ వేసుకోవాలి నైటీ అంతా. చూడండి, ఇలా రెడీమేడ్ నైటీలు మనం స్టిచ్ చేసుకోం కదండి. రెడీమేడ్ షాప్ లోకి వెళ్ళిపోయి ఏదో 200 పెట్టి నైటీ తెచ్చేస్తాం, కానీ వాళ్ళు ఏమో పెద్ద సైజులు పెట్టేసి మన ఆది ఉండవు కదండి, పెద్ద సైజులు పెట్టేసి కుట్టేస్తారు. కానీ ఈ సైజులు చేసి వాళ్ళకి అప్పచెప్పాలండి. అసలు పని అంతా మాదే, కానీ వాళ్ళు ఏంటంటే రెడీమేడ్ నైటీలు పెద్ద సైజులు పెట్టి మనకి శారీ పెట్టికోట్లను అయితే ఏ విధంగా స్టిచ్చింగ్ చేసి అమ్ముతారండి. రెడీమేడ్ ఇవి అంతేనండి. వాళ్ళు కరెక్ట్ నెక్ తీయాలి, షేప్ తీయాలి, పొడవ తీయాలి, హ్యాండ్స్ తీయాలి, అంచులు తీయాలి, షేప్ ఇవ్వాలి, ఫినిషింగ్ ఉండాలి. నైటీ మొత్తం వాళ్ళు ఇచ్చేది 20 రూపాయలు 30 రూపాయలు బాధపడుకుంటూ ఇస్తారండి. వాళ్ళకి నిజంగా కొంచెం కూడా మనసాక్షి ఉండదు. ఇప్పుడు ఈ బ్లౌజులు నేను బ్లౌజులు పెట్టిన టైం అంతా ఈ నైటీకి పెడుతున్నాను. తీసుకుని అంటే ఒక బాధ, తీసుకుంటే నాకు బాధ, ఏంటన్నది తెలియదు అంతే. ఈ నైటీలు వస్తేనే నాకు బాధ కలిగిద్దండి. ఎందుకంటే టప్ 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 కుట్లేసి ఇచ్చేసేది కాదు కదా, దీనికి ఫినిషింగ్ ఇవ్వాలి, షేప్ ఇవ్వాలి, ఇవన్నీ ఉంటాయండి. చూడండి ఫ్రెండ్స్, ఈ నైటీ అయితే నేను ఒక్క కరంగులమే ఎక్కువ ఇవ్వను. అయితే కొంచెం ఈ నైటీ వేసుకున్నవాడు కొద్దిగా లావుగానే ఉంటుంది. ఎక్కువ పెద్దగా క్లాతులు అయితే నేను తీనండి.
చూడండి ఇక్కడ వరకు ఒక రంగులు అసలు క్లాత్కి మనకి కుట్లు వెళ్ళింది ఇక్కడ వరకు ఉందండి. చూడండి నేను గీత ఇచ్చిన ఒక్క రంగుల వరకు నేను వేస్తున్నాను. చూడండి ఈ విధంగా ఇలా సరి చేసుకుంటూ కింద క్లాత్ ని ఇలా చేతితోటి మనం అలాగా అదుముకుంటూ ఎక్కడ ముడత కూడా రాకుండా మనం స్టిచ్ చేసేటప్పుడు చాలా నీట్ గా ఇవ్వాలండి. షేప్ అయిపోతే నైటీలు వేసుకున్నప్పుడు దాని అందం అనేది తెలియదండి. షేప్ అనేది ఖచ్చితంగా కంపల్సరీగా ఇవ్వాలి. ఇదిగోండి ఇక్కడికి నేను షేప్ అనేది ఇచ్చాను చూసారు కదా. ఇక్కడ నుంచి దీనిపైన ఇక్కడికి మనకి రెడీమేడ్ కి కుట్లు అయితే ఎంత వచ్చిందో ఆ కుట్టు మీద నుంచే కుట్టేయాలండి. ఎందుకంటే కుట్లు పిగిలిపోకుండా ఉండడం కోసం. చూడండి ఫ్రెండ్స్ ఇలాగా ఈ చివరి వరకు కూడాను వేసుకొచ్చేసాను కదా. ఇప్పుడు ఒక సైడ్ అనేది వేసుకొచ్చాను. ఇదే విధంగా ఈ రెండో సైడ్ కూడా వేసుకురావాలండి. వేసుకొచ్చేసిన తర్వాత నీకు నైటీ ఎలా వచ్చిందనేది చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందాక రైట్ హ్యాండ్ వేసాను కదా, ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ కూడా వేసేసాను. అయితే ఈ నైటీ ఎంత పొడవు ఉందో చూసుకుని ఈ చివరి అంచులు ఉంటాయి కదండి నైటీలకి, ఇక్కడికి ఒక అంగుళం అనేది మనం ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని దీనిపైనండి ఒక స్టిచ్ అనేది వేసుకొచ్చేయాలండి. వేసేద్దాము. చూసారా ఫ్రెండ్స్ ఇలాగా ఈ విధంగా మనం చూడండి. నేను ఎందుకు ఇలా గీస్తున్నానంటే మీకు నేను వేసే కుట్లు స్టిచ్చింగ్ అనేది మీకు కనిపిస్తుందో లేదో వీడియోలో అని చెప్పి ఇలా వేస్తున్నానండి. 1.5 అంగుళాలు అయితే నేను తీసుకున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చివర కుట్లు అయితే 1 అంగుళంన్నరకు మడత పెట్టి స్టిచ్చింగ్ అనేది చేశానని చెప్పాను కదా. ఈ చివరి వరకు ఇలా వచ్చేసిన తర్వాత ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి. నీట్ గా చాలా పర్ఫెక్ట్ గా చాలా బాగుందండి. ఇప్పుడు నైటీ అంతా తిరిగేసేస్తాను, ఎలా ఉందనేది చూపిస్తాను. ఇదిగోండి ఇందాక మనం కుట్లేక ముందు ఎలా ఉందంటే లంబుగా డబ్బా షేప్ లో ఉందండి. ఇప్పుడు నేను ఫినిషింగ్ ఇచ్చిన తర్వాత స్టిచ్చింగ్ అన్నది వేసిన తర్వాత ఇప్పుడు పొజిషన్ గా చక్కగా నీట్ గా కనిపిస్తుందండి. ఏదైనా అంతే కదా, మనం చేసిన తర్వాత వర్క్ బాగుంటది, చేయకముందు ఏం బాగుంటదండి. నైటీయే కదా, నైటీ కూడా చూపియాలా ఈ వీడియోలకి అని తేలిగ్గా మాత్రానికి తీయొద్దండి. మన వీడియో చూసిన ప్రతి ఒక్క వ్యూవర్స్ కూడా చెప్తున్నాను, నైటీ చాలా ఇంపార్టెంట్ అండి. ఇది షేప్ తీసుకుని చక్కగా మనకి నార్మల్ గా కుట్టుకుని చాలా నీట్ గా పర్ఫెక్ట్ గా స్టిచ్చింగ్ చేసుకుంటేనే నైటీ వేసుకున్నప్పుడు అందం వస్తుందండి. మన వీడియో కనుక నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ అండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఒక 10 మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ వీడియోలో మంచి టిప్స్ తో అయితే వస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.